బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో వేల్పూర్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడ వాతావరణం వేడెక్కింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి, ఏంటి సిచ్యువేషన్ ప్రెసెంట్? శాంకరి, బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో ఇంకా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించి ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కనువిప్పు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బాల్కొండకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీపై అలాగే ప్రభుత్వంపై చేసిన విమర్శల విషయంలో ఆయన స్పందించారు. ప్రధానంగా గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది, గల్ఫ్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ బాధితులలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారి కుటుంబాలతో సహా తాను ఇంటికి వస్తాను, ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి వేల్పూర్ లో అలర్ట్ గా ఉన్నారు. పోలీసులు కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అయితే మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా గ్రామాల్లో ప్రవేశించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అలాగే కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వారందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మరోవైపు నిజామాబాద్ కేంద్రంలో డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన వేల్పూర్ వెళ్లకుండా ముందుగానే అడ్డుకున్నారు. నిజామాబాద్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగానే వేల్పూర్ వెళ్తాము, అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో చర్చకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. అయితే ఇది ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. గ్రామంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గ్రామానికి చేరుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వస్తే కనుక వారితో గొడవకు దిగడానికి అలాగే ప్రశాంత్ రెడ్డి ఇంటికి రాకుండా అడ్డుకోవడానికి కార్యకర్తలు కూడా మోహరించున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. అందరినీ కూడా ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే మరికొందరు నాయకులు బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆరెంజ్ సునీల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఆయన కూడా తన కార్యకర్తలతో వేల్పూర్ కు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఈ దశలో గ్రామ పొలిమేరల్లోనే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అంటే వేరే ప్రాంతాల నుంచి కార్యకర్తలు గానీ ఇతర వ్యక్తులు గానీ వేల్పూర్ లోకి రాకుండా ఇక్కడ సరిహద్దు ప్రాంతాలు మోహరించున్నారు. శాంకర్, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. జై